ఒక నక్షత్రము జ్ఞానులకు దారి చూపింది. ఏం చేసిందని చెప్పండి? శిశువు ఉన్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చిందంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ రోజు ఒక నక్షత్రము జ్ఞానులకు దారి చూపితే ఏమండి, దేవుడు కూడా మనలను అంటే మనిషిని, మానవుణ్ణి, ఒక విశ్వాసిని, ఒక క్రైస్తవుని నక్షత్రముగా పోల్చాడు. ఆ మాట మీరు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే, బుద్ధిమంతులైతే ఆకాశము మండలములోని జ్యోతిన పోలిన వారై ప్రకాశించెదరు. ఏమండి, బుద్ధిమంతులైతే ఆకాశంలో ఎలాగైతే ఒక నక్షత్రం వెలుగుతుందో మనం కూడా వెలుగుతాము అని చెప్తున్న వాక్యం. బుద్ధిమంతులు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడని, యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, యేసే నా పాపముల కొరకు శిలువ పైన మరణించాడని, యేసు నమ్ముకుంటే నాకు నిత్య జీవం ఉందని ఎవరైతే ప్రభు సన్నిధిలో వచ్చి తగ్గింపుతో ఆయన పాదాలు పట్టుకొని జీవిస్తారో వాళ్ళే బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రం వలె పోలి ఉంటారట. ఆకాశంలో నక్షత్రం ఎలాగైతే వెలుగుతుందో అలా మనం వెలగబోతాము అని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఏమండి, కింద మాట చూడండి, కింద మాట, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పెదరో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరైతే ప్రభు దగ్గర తీసుకొస్తారో మనం కూడా ఒక నక్షత్రం లాంటి వాళ్ళమే అని చెప్తుంది వాక్యం. ఏమండి, ఎవరు అనేకులను తిప్పెదరో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారట. నక్షత్రం మాత్రము మనిషిని నడిపిస్తే, మనిషి మాత్రము మరొక మనిషిని నడిపించలేకపోతున్నాడు. ఏమండి, బైబిల్లో కూడా ఆ నక్షత్రం గురించి ఉంటా చూడండి. ఒకసారి మీరు యూదా పత్రిక చూడగలిగితే 1వ అధ్యాయము 13వ వచనం, మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గాన్ని తప్పింది చుక్క, మార్గం తప్పింది కాబట్టి ప్రియులారా గమనించండి, చుక్కకు మరొక స్వభావం ఉంటుందంట. ఏంటో తెలుసా? అది చెడిపోతే ఇతరులను చెడగొట్టే స్వభావం ఉంటుందంట ఆ చుక్కకి. ఇప్పుడు దేవుడు మనకి నక్షత్రంగా అంటే నక్షత్రం వల్ల మనకి పోల్చాడు కాబట్టి మనం కూడా చూడండి, మనము చెడిపోతాము, మనతో పాటు ఇతరులకి చెడగొడతాము. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం క్రైస్తవులమే, అన్యుల దగ్గర బూతులు మాట్లాడతాం. మనం క్రైస్తవులమే, అన్యుల దగ్గర మనం గొడవలు పడుతుంటాం. మనం క్రైస్తవులమే, మనం చెడిపోతున్నాము, మనతో పాటు ఇతరులకి చెడగొడుతున్నాము.